నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ట్రంప్ ఇంకా ఏతులేస్తూనే ఉన్నాడు, కోతలు కోస్తూనే ఉన్నాడు. ఆ కోతల్లో ఏతుల్లో ఆయన ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. $1 బిలియన్ నష్టపోయిన ఆవేదన ఆ గొంతులో వినిపిస్తూనే ఉంది. అయినా పైకి మాత్రం రాసుకున్న స్క్రిప్ట్ చదువుతూ ఎక్స్ప్రెషన్ మాత్రం డిఫరెంట్ గా పెడుతూ నానా పాటలు పడుతున్నాడు. పరమ దుర్మార్గుడైపోయాడు. కానీ లేదంటే వాడి మీద ఇప్పుడు జాలి పడాలి. వాడు అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి. అయినా అది చెప్పుకోలేడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ అమెరికాకు తీవ్ర నష్టం చేశాయి. ఒకటి, ఎన్నాళ్ల నుంచో గల్ఫ్ లో నిర్మించుకున్నటువంటి బేసులు నష్టపోవటం చిన్న విషయం కాదు. యుఎస్ సైనికులు మరణం పట్ల కూడా అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలసంధి మూసేసి రవాణా నౌకలపై దాడులు చేయటంతో ఆయిల్ తో పాటు అనేక రకాల రవాణా నిలిచిపోయింది. ఇది ఆయిల్ సరఫరాకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఈ మధ్య రష్యాపై నిబంధనలు పెట్టి మరీ ఆయిల్ వ్యాపారం పెంచుకున్న అమెరికా చావు దెబ్బ తింది. పైగా రష్యా నుంచి చమురు తీసుకునేందుకు ఇండియాపై ట్యాక్స్ అన్న ట్రంప్ స్వయంగా 30 రోజులు రష్యా నుంచి కొనుక్కోండి అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఆయిల్ పై అమెరికా పరిస్థితి ఏంటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు నష్టం ఖమేనీని అంతం చేయడంలోనే ఉంది. ఖమేనీని అంతం చేయగానే ఇరాన్ సాగిల పడిపోతుంది అనుకున్నారు. అందుకే అదే మెయిన్ యుద్ధం అనుకున్నారు. మొత్తం ఖర్చంతా కూడా అక్కడే పెట్టేశారు. $1 బిలియన్ దీనికే అయిపోయాయి. ఖమేనీ చనిపోతే యుద్ధం అయిపోయినట్టే అనుకున్నారు. ఇదే మెయిన్ యుద్ధం అనుకున్నారు. కానీ ఇరాన్ వెంటనే రివర్స్ గేరులో దాడులు మొదలు పెట్టేసింది. అప్పుడు కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇరాన్ వ్యూహాత్మకంగా దాడులు మొదలు పెట్టిందని అర్థం చేసుకోలేదు. యుఎస్ బేసుల మీద చేస్తుందని కూడా ఊహించలేకపోయారు. ట్రంప్ అండ్ కో మాత్రం ఇదేదో 3 రోజులు ముచ్చట అనుకున్నారు. కానీ 10 రోజులైనా ఇరాన్ దాడులు ఆగలేదు. గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందనుకున్నారు. కానీ పౌరులపై దాడి జరగకపోవడంతో అవి కూడా న్యూట్రల్ గా ఉండిపోయాయి. ఇది కూడా అమెరికాకు ఘోరమైన నష్టం చేస్తుంది. మరోవైపు రష్యా ఇరాన్ కు మద్దతు ప్రకటించడంతో పరిస్థితి ఇంకా దిగజారింది. హుంకరించడం తప్ప ట్రంప్ మరి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పటికే ట్రంప్ మీద అమెరికాలో వ్యతిరేకత పెరిగింది. ఇరాన్ యుద్ధం దెబ్బకు అది డబుల్ త్రిబుల్ అయిపోయింది. అమెరికన్లు ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోవడంతో ప్రతిపక్షాలు ట్రంప్ పై తీవ్రంగా మాటలు దాడి చేస్తున్నారు. మొత్తం మీద అమెరికా పరిస్థితి మాత్రం అన్ని విధాలా చెడినట్లయిపోయింది.